అందరికీ నమస్కారం. నేను కాకినాడ 1 టౌన్ సిఐని. నిన్న అనగా 1/10/2024 సుమారు 10:30 ఆ టైంకి మాకు కాకినాడ జీహెచ్ నుంచి ఒక 35 రోజులు పాప చనిపోయినట్టు డెత్ ఇంటిమేషన్ వచ్చింది. ఆ డెత్ ఇంటిమేషన్ తీసుకుని ఆ పాప యొక్క తల్లి అయిన చెక్క భవానీ గారు ఇచ్చిన కంప్లైంట్కి అనుగుణంగా ఆమె యొక్క భర్త ఈ పిల్లని భర్త పేరైన శివమణి అని అతను ఈ పిల్లని గోడకేసి కొట్టి గొంతు నులిమి చంపేసినట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రీజన్స్ ఏంటంటే ఈ పిల్లని ఆడపిల్ల పుట్టిందని ఈ పిల్లని అమ్మకానికి ప్రయత్నం చేస్తున్నాడనే ఉద్దేశం మీద ఆ తల్లి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన ఎవరైతే భవానీ గారు ఉన్నారో ఆవిడ అడ్డుకోవడం వల్ల అతను అగ్రెసివ్ మోడ్లో ఆ పిల్లని కొట్టి గోడకేసి కొట్టి గొంతు నులిమి చంపేసినట్టు మాకు కంప్లైంట్ రాగా దాని మీద మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారైన విష్ణు గారి పర్యవేక్షణలో దర్యాప్తు మన క్రూజ్ టీమ్స్, డాగ్ స్క్వాడ్, టెక్నికల్ సపోర్ట్తో ఆ కేసుని ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. దీంట్లో ఇంకా దర్యాప్తు ముందుకు తీసుకెళ్తాం. ఏమైనా ఇంకా మెరిట్స్ ఉంటే కనుక దాని ప్రకారం దర్యాప్తు కంప్లీట్ చేసి చట్ట ప్రకారం శిక్షించడానికి మేము ప్రయత్నం చేస్తాం. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా టీం అందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.